హలో, వెల్కమ్ టు న్యూస్. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బిగ్ బాస్ మసిపూసి మారేడికే చేశాడు అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఏం చెప్పారు? అందరూ నామినేషన్లో ఉన్నారు అని చెప్పాడు. సో ఓకే, అవినాష్ తప్ప అందరూ నామినేషన్ ఉన్నారు, అమ్మయ్య అనుకున్నారు. మరి కొట్టుకోవాలి, ఫైట్లు కావాలి, మసాలా కావాలి కదా. సో దానికి ఏం చేశారు? సెకండ్ ఫైనలిస్ట్ ని మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి సో మీలో మీరు ఎవరైతే అనర్హులో వారిని తీసి పక్కన పెట్టేయండి. సో మిగతా వాళ్ళు మిగిలిన వారు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారన్నారు. సో మరి లాస్ట్లో ఏం చేశారు చూసారు కదా. సో అదనమాట, తను అనుకున్నదే చేశాడు, చిన్న పిత్తనాటకం పెట్టాడు అంతే. అది అలాగే యాక్సెప్ట్ చేయడం తెలుసు అతన్ని. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఈ రోజు గౌతమ్ అండ్ నిఖిల్ కి మధ్యలో జరిగిన ఫైట్ లో గౌతమ్ కొన్ని విషయాల్లో పట్టుకున్న పాయింట్లని గట్టిగా పట్టుకొని ఉండుంటే ఈ రోజు గౌతమ్కి ఆ బ్యాటాక్ రాకుండా ఉండును, ఇంకా తనకి ఇంకా మంచి అడ్వాంటేజ్ కూడా అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో తర్వాత రోహిణి బాధ ఏంటి, దాని గురించి, ప్రేరణ గురించి ఇవన్నీ మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఒక్కటే 100 సార్లు చెప్తున్నాను, ప్లీజ్ వీడియో నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. సో అయితే ఓవరాల్గా మొత్తం అయితే మన బిగ్ బాస్ ఏం చెప్పారు, ముందే అయితే కొంచెం ఏదో కొంచెం కామెడీ అది చేసుకున్నారు, కొంచెం రిలాక్స్ అయిపోయారు అందరూ. 14th వీక్ వచ్చేసారు, కొంచెం రిలాక్సింగ్గా ఉన్నారు, సరదాగా మాట్లాడుకున్నారు, సరదాగా ఉన్నారు. గౌతమ్ వాళ్ళు స్కిట్ చేశారు, అవినాష్ ఇంగ్లీష్ నిన్న నాగార్జున గారి దగ్గర నుంచి మొదలెట్టిన ఇంగ్లీష్ ఇంకా ఆపలేదప్ప. ఇంట్లో వాళ్ళందరినీ కూడా చితకరే వేస్తున్నాడు. సో అయితే ఇంక నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి బిగ్ బాస్ అందరూ నామినేషన్ ఉన్నారని చెప్పి సో సెకండ్ ఫైనలిస్ట్ లో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, దానికి ఎవరు అనర్హులో వాళ్ళని తీసి పక్కన పెట్టేయండి అన్నారు. దానికి అవినాష్తో స్టార్ట్ చేశారు కదా. అవినాష్ విష్ణుప్రియని పెట్టాడు. విష్ణుప్రియని పెట్టినప్పుడు అవినాష్ చెప్పిన 2-3 పాయింట్స్. ఒకటి, ఈ బిగ్ బాస్ హౌస్ నాకు సెట్ అవ్వదు, నేను కొన్ని గేమ్స్ ఆడలేను, నాకు ఈ గేమ్ నేను ఆడలేను అనుకుంటే తొందరగా గివప్ ఇచ్చేస్తుంది. సో తర్వాత మొన్న డిస్కషన్ అయినప్పుడు ఏమొచ్చి సరిగ్గా క్లీన్ చేయమంటే ఏమొచ్చి నామినేషన్ వేసుకో అంటది. సో ఈ పాయింట్స్ అన్ని నచ్చలేదు నాకు అన్నాడు. ఒకటి, తనకు విష్ణుప్రియది ఏంటంటే తనకి కొన్ని గేమ్స్ అంటే నచ్చవు తప్ప బిగ్ బాస్ హౌస్ సెట్ కాలేదు అన్నమాట ఎప్పుడు అనలేదు. సో అది ఒకటి. ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ గురించి అంటారా, సో అది వేరే విషయం. కానీ మిగతా వాళ్ళతో అందరితో కంపేర్ చేసుకుంటే తను అన్డిజర్వ్ అనిపించింది, వేసేసాడు. సో ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ లేదు, ఏం లేదు, వేసేసుకున్నారు. దీని తర్వాత విష్ణుప్రియ గౌతమ్ని నామినేట్ చేసింది. గౌతమ్ని సెకండ్ ఫైనలిస్ట్ కింద ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి పెట్టింది. సో దీనికి తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఎవరితోని కలవడు అని ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోని కలవడు, తన దగ్గరికి వచ్చి ఎవరైనా వచ్చి మాట్లాడితేనే మాట్లాడతాడు. ఇంకొకటి, బయట ఉన్న జనం అంతా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, బట్ ఏం ఆడుతున్నా అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ నీ ఆట నచ్చుతుంది, కానీ నువ్వేం ఆడుతున్నావు మాకు అర్థం కావట్లేదు, నాకైతే నీ ఆట ఏం కనిపించట్లేదు. సో అందుకని నువ్వు అన్డిజర్వ్ అని చెప్పేసి వేస్తాను. ఇంటరాక్షన్ కూడా నీకు నాకు పెద్దగా లేదు, దట్టు నువ్వేం ఆడుతున్నావు తెలియట్లేదు, నువ్వు ఎక్కడెక్కడ ఏం ఆడుతున్నావు, అంత పెద్ద ఆట అయితే మాకేం కనిపించట్లేదు అని చెప్పి వేసింది. సో దీనికి గౌతమ్ వేసింది. సో దీన్ని ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే దీనికి నిఖిల్ పాయింట్స్ కూడా ఇంటర్లింక్ ఉంది దాని గురించి. అయితే ఇక్కడ గౌతమ్ ఏదైనా పాయింట్ ఉంటే, గౌతంలో చిన్న బ్యాడ్ గుడ్ అదే అయ్యి ఉంటుంది. ఏంటంటే ఏదైనా పాయింట్ ఉంటే అక్కడే 1-2 సార్లు, ఇప్పుడు నిఖిల్తో ఎలా మాట్లాడాడో ఇక్కడే ఎలా మాట్లాడేవలసింది. అక్కడ కొంచెం అటు ఇటుగా చెప్పి మళ్ళీ కెమెరాస్ దగ్గరికి వెళ్ళి, అంటే ఎపిసోడ్లో మనకు చాలా తక్కువ సేపు చూపించాడు, కానీ లైవ్లో అయితే కెమెరాస్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడతాడు. సో ఏంటది, నేను నిష్పక్షపాతంగా ఉంటా, నిర్భయంగా ఉంటా, నిర్మోహమాటంగా ఉంటా, అందుకే జనాలకి నేను నచ్చాను. సో నేను నచ్చడానికి వీళ్ళకి ఎందుకు నేను అర్థం కావాలి, ప్రేక్షకులకు అర్థమైతే చాలు, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తే చాలు, ప్రేక్షకులు నేను ఎలా ఆడుతున్నానో తెలిస్తే చాలు అంటాడు. కరెక్టే, ప్రేక్షకులు నేను ఎలా ఉంటారు, ఎలా గెలుస్తారు అంతా తెలుసు చాలు, బట్ హౌస్ మేట్స్ తో ఇంటరాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇంకొకటి, హౌస్ మేట్సే కదా డిసైడ్ చేసేది నువ్వు నామినేషన్కి రావాలా వద్దా అనేది. సో అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి కదా గౌతమ్. 100 సార్లు సోలో ప్లేయర్ చెప్పుకోవడంతోనే అయిపోతుంది. సో అక్కడ ఇది మాట ఇక్కడ జరుగుతున్నప్పుడు ప్రేరణ వచ్చి గౌతమ్ని అడిగింది లైవ్ లో, ఎపిసోడ్ లో తీసేశారు కానీ. సో కొంచెం నేను ఈ మధ్య కొంచెం బాగా చేంజ్ అయ్యాను, చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చిందో చేంజ్ అయ్యాను, నీకు వీలైతే నన్ను నా ఫోటో కాల్చకుండా చూసుకో అంటనమాట. అక్కడ గౌతమ్ అయితే నువ్వు ఇలా అడగకూడదు, అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావు, 14th వీక్ వచ్చాక ఇలా అడుగుతారు ఎవరైనా, సో జనాలు ఉంచితే ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పాడు. సో ఇది క్లియర్, ఓపెన్ చక్కగా మాట్లాడితే
చక్కగా ఉంటుంది, కొన్నిసార్లు భలే మాట్లాడతాడు. తర్వాత సో గౌతమ్ది కూడా కాలిపోయింది కదా, ఇప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ విషయంలో నేను పెద్దగా పాయింట్స్ చెప్పను. దీని గురించి డీటెయిల్డ్గా అయితే ఇంతకుముందు ఒక వీడియో చేశాను. డీటెయిల్డ్గా వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే డిస్కషన్స్ జరిగే తెలియాలంటే ఆ వీడియో చూడండి, ఆ వీడియో మీకు డీటెయిల్స్ తెలిసే. ఇక నేను 3 పాయింట్లో ఒక 5 పాయింట్ల వరకు చెప్తాను అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గౌతమ్కి నిఖిల్కి జరిగిన డిస్కషన్లోని గౌతమ్ తీసిన పాయింట్ ఏంటి, నేను ప్రతిదీ పోర్ట్రే చేస్తాను అంటారు అన్న పాయింట్ ఒకటి. ఇంకొకటి ఏంటి, నా పాయింట్స్ అనడు, నేను చెప్పినవన్నీ ప్రతిదీ ఫ్యాక్ట్స్ అంటాడు, అంటే ఫ్యాక్ట్స్ అని రుద్దేస్తున్నాడు. సో ఇది ఇంకొకటి, ఇప్పుడు గౌతమ్ ఆడిన ఆటే కరెక్ట్ ఆట అంటాడు. సో ఎవరు మిగతా ఆడిన ఆట అంతా కూడా రాంగ్ అంటాడు, అదొకటి తప్పు. నీవు సోలోగా వచ్చావు, సోలోగా ఆడుకోవాలనుకున్నాడు, ఇంకొకరు ఆడుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నాగార్జున గారు కూడా ఒకనొక టైంలో ఎందుకన్నారు, గ్రూప్ గేమ్ ఆడటం ఏమైనా తప్ప కాదు కదా అన్నారు, అవునా కదా. సో గ్రూప్ గేమ్ ఆడడం తప్పు కాదు, గ్రూప్ అంతా కలిసి ఒకరిని బయటకు పంపించేయాలనుకోవడం తప్పు, గ్రూప్ అంతా కలిపి డిస్కషన్ చేసుకుని నామినేషన్స్ వెయ్యాలనుకోవడం తప్పు. అది కూడా వాళ్ళు వేసినప్పుడు కూడా బిగ్ బాస్ వాన్ చెయ్యకపోవడం వల్ల ఇది కరెక్ట్ అనేమో అని అనుకున్నారు. అలానే ఇప్పుడు క్లాన్స్ అయిపోయి అందరూ ఒకటైపోయినప్పుడు గ్రూప్ గా డిస్కషన్ చేసుకుని వీళ్ళని పంపించేద్దాం వాళ్ళని పంపించేద్దాం అనుకున్నారు, తప్పు. అది వాళ్ళు 1-2 సార్లు మొత్తం క్లాన్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు అయితే డిస్కషన్ అయింది. ఎప్పుడైతే పేరెంట్స్ వచ్చారు గట్టి వార్నింగ్ ఇచ్చారు అప్పటి నుంచి ఆపేశారు. అయితే ఇవే పాయింట్స్ ని గౌతమ్ గట్టిగా తీసుంటుంటే చాలా బాగుండు. సో అవి కొంచెం టచ్ చేసి వదిలేసి సో నన్ను పోర్ట్రే అంటే నేనేం పోర్ట్రే చేస్తున్నాను, మీరు ఉన్నదే కదా ఎక్స్పోజ్ చేస్తున్నాను, సో మీలో ఉన్నదే చెప్తున్నాను, మీరు ఏంటంటే బయాస్డ్గా ఉంటారు, సో నువ్వు నీ ఫ్రెండ్కి అయితే ఒకరు ఇది, వీళ్ళకైతే ఇంకొకరు ఇది, ఇలా మాట్లాడినప్పుడు అదే పాయింట్ మీద ఉండి గట్టిగా మాట్లాడి ఉంటుంటే ఈ రోజు పాయింట్స్ ఇలా డివేట్ అవ్వకుండా ఇంకొకలా ఉండును, అప్పుడు డిస్కషన్ ఇంకోలా ఉండును, అవునా కదా చెప్పండి. మీకు అదే అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. సో అప్పుడు నిఖిల్ మధ్యలో గౌతమ్ మధ్యలో డిస్కషన్ వేరేలా ఉండను. ఇంకొకటి గౌతమ్ చేసిన తప్పు ఏంటంటే మాటలు వదిలేడు. నిఖిల్ ఎంత అగ్రెసివ్ గా మాట్లాడినా మాటలు ఎక్కడ వదలలేదు. ఇంకొకటి రూల్స్ పాటించాడు. నిఖిల్ అన్నది ఏంటి, నీ ఆటని మూడు ఒక సెంటెన్స్ లో చెప్పేస్తాను, మాకు 3 సినిమాలు చూపించావు, స్క్రీన్ ప్లే మాత్రం ఒకటే అన్నాడు. 3 సినిమాలు ఏంటేంటి, యష్మి సినిమా, తేజ సినిమా, ప్రేరణ సినిమా, కానీ స్క్రీన్ ప్లే ఒకటే అన్నాడు. కామన్ గా ముగ్గురికి ఒకటే ఉంటది అంటున్నాడు. అంటే ఏంటి, వాళ్ళతో ముందు క్లోజ్ గా ఉంటావు, సో తర్వాత ఏదో ఒక పాయింట్ తీసుకొని వస్తావు, ఇది మాట ఓవరాల్ గా నీది ఒక్కటే. సో ఏదో ఒక పాయింట్ తీసుకొని వస్తావు, ఆ పాయింట్ మీద రప్చర్ చేస్తావు, సో అందులోంచి నీకు కావాల్సిన ఆటను తీసుకుంటావు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతావు, సో మళ్ళీ ఎక్కడైనా పాయింట్ వచ్చినప్పటి వరకు ఉంటావు. సో ఇది నీ గేము, సో ఇదే జనాలకు నచ్చుతుంది. ఇందాక విష్ణుప్రియ అనేది కదా జనాలకి ఎందుకు నచ్చుతుంది, ఏం నచ్చుతుందని ఇది. సో ఎందుకంటే ఎవరితో అయితే క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఏంటి ఇంత మాట అనేసరి గౌతమ్ని అని బాధపడేటట్టు నువ్వు చేస్తున్నావు, అది బయటికి వెళ్ళేటట్టు నువ్వు కెమెరాస్ దగ్గర వాటికి చెప్తున్నావు. సో అది జనాలకి బాగా నచ్చుతుంది, గౌతమ్ చాలా పడుతున్నాడు, అమ్మ ఏంటి గౌతమ్ అని అనుకుంటారు అని చెప్పడం ఆ స్క్రీన్ ప్లే దాని యొక్క అర్థం. అయితే అక్కడ గౌతమ్ ఏంటి, నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, అయితే ఇక్కడ లేని పర్సన్స్ గురించి మాట్లాడను. సో నిఖిల్ నిజం చెప్పాలి, నిఖిల్ కొంచెం తెలివిగా మాట్లాడాడు అనుకోవాలి, గౌతమ్ గుడ్డిగా వెళ్ళిపోయాడు. సో ఇక్కడ లేని మనుషుల గురించి మాట్లాడాను కాబట్టి ప్రేరణని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు నీ ఆట ఇది అని చెప్పినందుకు గౌతమ్కి ఎందుకు అర్థం కాలేదు. అక్కడ కూడా నిఖిల్ గౌతమ్ని లైట్ గా ఇలా ఇరికించినట్టే మాట్లాడాడు. అక్కడ అయితే ఇప్పుడు గౌతమ్ ఏంటంటే కొంచెం ఆ కోపంలోనో అగ్రెసివ్ లోనో ఏంటో తెలియదు కానీ, అంటే నేను ప్రేరణతో ఆడుకున్నానంట, అయితే నువ్వు యష్మిని వాడుకున్నావు కదా అని చెప్పి పెద్ద డైలాగులు వాడేశాడు, చాలా పెద్ద డైలాగులు వాడేశాడు. ఏ గౌతమ్ అయితే ఆ రోజు సీతన్న మాటలకి నిఖిల్ బాధపడుతుంటే వెళ్ళి ఓదార్చిన గౌతమ్ము, బాధపడకు వెళ్ళి మాట్లాడు అదేం కాదు అని చెప్పిన గౌతమ్ము ఈ రోజు సీత కన్నా వర్స్ట్ గా మాట్లాడాడు. సీత కన్నా వర్స్ట్ గా మాట్లాడిన విధానమే చాలా వర్స్ట్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఇందాక తర్వాత నిఖిల్ కూడా అదే చెప్తున్నాడు, యష్మి వచ్చి క్లారిఫై చేసింది, సారీ నన్ను ఎప్పుడు కూడా నిఖిల్ నన్ను యూజ్ చేసుకోలేదు, నన్ను ఎప్పుడు కూడా అలా అట్రాక్ట్ చేస్తున్నట్టుగా అలా బిహేవ్ చేసినట్టుగా మాట్లాడలేదు, సో నేను ఎప్పుడు 1% కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని చెప్పింది, నిఖిల్కి సారీ చెప్పింది, అన్ని చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా గౌతమ్ ఇలా మాట్లాడడం అనేది తప్పుకు దొరికిపోయాడు. ఇంకొకటి ఏంటంటే నేను ఏదో చెప్పాలనుకున్నాను చెప్పు అంటే నేను చెప్పను, నాకు మూడ్ లేదు అంటే అయితే మూసుకొని కూర్చో అన్నాడు. సో ఈ పాయింట్ ఒకటి, మూసుకొని కూర్చొనేది బ్యాడ్ వర్డ్ ఏం కాదు కదా, మూసుకొని కూర్చొని డిస్రెస్పెక్ట్ కాదు కదా అంటాడు. ఇక్కడ ఆ రోజు అక్క అనే మాట కూడా అలాగే మాట్లాడాడు. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గౌతమ్ మాట్లాడిన మాటలో అక్క మా అక్క ఆపక్క ఏంటక్క చెప్పక్క అంటే అది ఎలా ఉంది, ఇరిటేషన్ గా ఉంది, ఒక మనిషిని చిరాకు పెట్టించే విధంగా ఉంది. సో దాన్ని ఏమనాలి అని మళ్ళీ ఏమంటాడు, దాని రెస్పెక్ట్, అక్క అంటే రెస్పెక్ట్, మాకు తెలంగాణలో అక్క అంటే చాలా రెస్పెక్ట్ అంటాడు. సో గౌతమ్ ఒక మాటని
ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళని రెక్కిస్తాడు. అదే మాటలోని ఏమీ లేదు కదా, మంచి మాటే కదా అని చూపించేటట్టు మాట్లాడతాడు, దాన్ని పోర్ట్రే చేస్తాడు. సో ఈ రోజు మూసుకొని కూర్చోన్న మాటను కూడా అలాగే పోర్ట్రే చేయడం చూశాడు. కాకపోతే అందరూ అలా మాట్లాడేసరికి సరే నీకు డిస్రెస్పెక్ట్ అనిపిస్తే సారీ అంటున్నాడు, అక్కడ కూడా యాక్సెప్ట్ చేయలే. సో ఇలాంటివన్నీ తన దగ్గర తన పాయింట్ డివేట్ అయిపోయి ఇలాంటి పాయింట్స్ మీదకి వచ్చేసి తన తప్పంతా తన మీదదే, తప్పంతా తనదే అన్నట్టుగా అయిపోయింది ఒకరికి గౌతమ్ యాంగిల్. ఇంకో పాయింట్ ఏంటంటే యష్మి దాని గురించి కూడా తను తెలివిగా, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో సిచ్యువేషన్ అయ్యింది, ఇన్ని జరిగినప్పుడు మళ్ళీ యష్మి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే గాజులు వేసాడు, గాజులు వేపించి నాకు అలాంటి సిగ్నల్స్ ఎందుకు ఇవ్వడు అని చెప్పేసి, ఇక్కడ విష్ణుప్రియ నిలబడిన విధానం చాలా బాగుంది. నాకు కూడా వేసాడు అలాంటి నాకు సిగ్నల్ ఇచ్చినట్ట అని చెప్పేసి. సో ప్రేరణ నిలబడిన విధానం చాలా బాగుంది. నేనేమంటా అంటే ఇక్కడ గౌతమ్ అంతా చూసి సీత గురించి కానీ ఇంట్లో హౌస్ లో డిస్కషన్ కానీ అక్కడ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన తర్వాత కూడా అలా మాట్లాడడం తప్పు. సో తన టాపిక్ డిబేట్ అయిపోయినప్పుడు ఓహో ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది కదా, నేను నోరు జారిపోయి వచ్చేసినట్టుంది అని చెప్పి అక్కడితో సారీ చెప్పేసి, ఇందాక ప్రేరణ గురించి ఏం మాట్లాడు, నువ్వు చెప్పు, నా ఆట గురించి ఏం మాట్లాడుతున్నావు చెప్పు అని చెప్పి అటువైపు వెళ్ళిపోయి ఉండుంటే అసలు ఇంకోళ్ళు ఎక్కడ ఉండును. గౌతమ్ ఇంకా ఆ కోపంలో ఎవరు నిఖిల్ ఏదంటే దానికి ఆ మాటకి రెచ్చిపోయి మాట్లాడేశాడు తప్ప తెలివిగా ఆలోచించలేదు అనిపించింది నాకు. సో ఇది ఓవరాల్ గా అయితే మొత్తానికి ఇంకా డీటెయిల్డ్ గా కావాలి, పెద్ద డిస్కషన్ కావాలంటే పాత వీడియో చూడండి. అయితే దీని తర్వాత ఏంటంటే నిఖిల్ ఎవరిని రోహిణిని పెట్టాడు. రోహిణిని పెట్టడంలో అయితే నిఖిల్ సేఫ్ గేమ్, రోహిణి సేఫ్ గేమ్ అని అంటుంది కానీ నాకు సేఫ్ గేమ్ ఏమి అనిపించలేదు. ఒకటి వీళ్ళు ఎంతమంది ప్రతి వీక్ నామినేషన్లోకి వచ్చి సో ప్రేక్షకులు ఉంచితే ఉన్నది, ఆట ఆడితే ఒకటి సరిపోదు కదా, నువ్వు ఆడియన్స్ కూడా నచ్చాలి కదా, నీ ఒకటే ఆట ఒకటే కాదు కదా, నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, సో గేమ్ ఎలా ఆడుతున్నావు, టాస్క్ ఎలా ఆడుతున్నావు, సో ఓవరాల్ గా ఎలా ఉంటున్నావు, ఇవన్నీ చూసుకొని నువ్వు ఎంత ఏ సెట్ ఆఫ్ పీపుల్ కి నచ్చుతున్నావు అన్ని చూసిన తర్వాత కదా ఆడియన్స్ కదా నేను ఇంట్లో ఉంచేది. ఆ పాయింట్ మీద వేసాడు. ఆడియన్సే ఓకే చెప్పకుండా నువ్వు టాప్ కంటెస్టెంట్ కింద ఎలా వెళ్ళిపోతావు. సో అందుకే అవ్వదని చెప్పాడు. దానికి తను సేఫ్ గేమ్, సేఫ్ ఆడతాడు అంటది. ఇప్పటికీ కూడా నామినేషన్ లోకి రావడానికి తను ఇష్టపడట్లేదు అంటే రోహిణి చూడండి మరి ఇంకా. సో ఇప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ గా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోదాం అనుకుంది. మరి అదే ఇప్పుడు లాస్ట్ లోని ప్రేరణ నబీల్ మిగిలారు. ప్రేరణ నబీల్ మిగిలినప్పుడు ఒకే ఒక మాట గౌతమ్ అన్నాడు. గౌతమ్ చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ. సో మీ ఇద్దరు ఇంతకాలం కూడా నామినేషన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా ఆ క్యాష్ పట్టుకొని మీరు ఫైనలిస్ట్లు అయిపోయినప్పుడు మీకు నామినేషన్ లో ఉంటారు, మీకు ఓట్లు పడవు. సో దానికి 15th వీక్ లో మీకు చాలా మైనస్ అవుతుంది. సో కాబట్టి వద్దు తీసేయండి అనేసి గౌతమ్ చెప్పిన తర్వాత అందరూ కూడా అదే మాట చెప్పేసరికి వాళ్ళు సింపుల్ గా చక్కగా, అంటే కొంచెం బాధ అనిపించినా సరే వెంటనే తీసేస్తారు, ఎందుకంటే నామినేషన్స్ అలవాటు పడి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మరి రోహిణి ఏమనుకుంటారు చెప్పండి, ఏమంటది చెప్పండి, ఏమనడానికి ఏముంది. సో ఇక్కడ సేఫ్ గేమ్ ఉంది. అందరూ నామినేషన్ మేము ఇంతకాలం వచ్చాం కదా ఇంక రాము, మేము ప్రతి వారం మేమే రావాలా, మేము ఇంక రాము, మేము చాలా కష్టపడి ఆడాము, సో అందుకని మేము తీసేసుకుంటాం అని అనలేదు కదా. అది సో అది ఆట అంటే. ఇప్పుడు రోహిణి ఆలోచన విధానానికి వీళ్ళ ఆలోచన విధానానికి అక్కడ తేడా. సో వాళ్ళు కూడా ఎన్నిసార్లు నామినేషన్స్కి వస్తున్న ప్రేరణ అయితే ఎన్నిసార్లు వచ్చింది తనకే తెలియదు. ఇంకా నబీల్ తక్కువ వచ్చాడు కానీ నేను ఎన్నిసార్లు నామినేషన్కి వస్తాను, ఇంకా నాకు రాను, నాకు చాలు, నాకు ఫ్యాన్స్ ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ నన్ను ఇష్టపడుతూనే ఉంటారు, నేను ఈ 1 వీక్ రాలేనంత మాత్రం నాకు వేయకుండా ఏమంటారు, నేను సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోతాను అనలే. నామినేషన్లకు వచ్చినా సరే ఇంకా వస్తాను, పోతే ఉంటా అని చెప్పేసి ఉన్నారు. రోహిణి అలా ఆలోచించట్లేదే. సేఫ్ గేమ్ అంటది. సేఫ్ గేమ్ ఏముంది అందులో? నాకైతే సేఫ్ గేమ్ ఏమి అనిపించలే నిఖిల్ చేస్తుంది. సో ఇదండి ఓవరాల్ గా. మొత్తానికి అయితే బిగ్ బాస్ ఏమనుకున్నారంటే, సో మొత్తానికి ఏవో డబ్బులు ఆశలు చూపించి చెక్కులు రాయిపించేసి ఇద్దరి చేత యాకో డబ్బులు 15 లక్షలు రాసేసాడు. సో ఈమె బ్యాలెన్స్ రాసింది, చెక్కులు రాయిపించాడు. ఎలాగో హౌస్ మేట్స్ ఒప్పుకోరు కదా, హౌస్ మేట్స్ ఎలాగో ఒప్పుకోరు, వీళ్ళు కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు. సో ఈ పాయింట్ చెప్తారని వాళ్ళకి తెలుసు. సో ఇది అంతా ఏంటంటే నామినేషన్లో ఒకరికొకరు కొట్టుకోవడం కోసం చేశారు. మొత్తాన్ని మసిపూసి మారేడుగా చేసి నామినేషన్లో బిగ్ బాస్ వేసినట్టు వేసి మీరు కొట్టుకొని సావండి అన్నారు. మొత్తానికి అయితే ఒకటైతే ఏమైందంటే గౌతమ్ నిఖిల్ని ఎక్స్పోజ్ చేసుకునే విధానం మాత్రం ఈ రోజుతో అందరు మాస్కులు వీడిపోయే. ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ డే సెకండ్ డేలో చూసిన నిఖిల్ మళ్ళీ ఈ రోజు కనిపించడేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నిఖిల్ కూడా గౌతమ్ని ఎక్స్పోజ్ చేసిన విధానం, నిఖిల్ చాలా తెలివిగా ఆలోచించాడు, చాలా తెలివిగా మాట్లాడాడు. యాక్చువల్గా చెప్పాలంటే గౌతమ్ని చాలా చోట్ల లాక్ చేసేసాడు. గౌతమ్కి అక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు, ఆ విధంగా లాక్ చేశాడు. గౌతమ్ కొన్ని క్వశ్చన్స్ నిఖిల్ని అడిగినప్పుడు కూడా వాటికి ఆన్సర్ చెప్పకుండా తెలివిగా
ఇంకొకటి చెప్తూ గౌతమ్ లాక్ చేసిన విధానం చాలా తెలివిగా మాట్లాడాడు నిజంగా అయితే. సో ఇది ఓవరాల్గా అండి. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే. బై బాయ్.